చెప్పండి. ఒక వ్యక్తి పరసంబంధంగా ఆస్వాదింపబడాలంటే, పరసంబంధంగా దీవింపబడాలంటే, వారికి ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నీ కూడా పోవాలంటే ఆయన కృపలోకి రావాలి. ఆయన కృపలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆస్వాదింపబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదా కాబట్టి ఆయన కృప చాలా గొప్పది. ఆయన కృప లేకుండా మనం ఏమి కూడా బ్రతకలేము. దినదినము కూడా ఆయన కృప మనకి ఇస్తూ ఉన్నాడు ప్రభు. ఆయన కృపలో మనం భద్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కృపలోకి వచ్చిన వారు ఎవ్వరూ కూడా ఏమని చెడిపోలేదు. ఆయన కృపలోకి వస్తే బాగుపడతాడు. అందుకే రమేష్ గారి కీర్తన రాసుకుంటూ వచ్చారు. వాళ్ళ అనుభవ సాక్ష్యాలు, వాళ్ళ అనుభవాల సాక్ష్యాలు, వారి దేవుడు వారి జీవితంలో జరిగిస్తున్నటువంటి సేవా పరిచయంలో ఉన్నటువంటి గొప్ప విధానంలో వారు ఈ శ్రమని ఎత్తిపట్టుకుంటున్నారు. ఎందుకంటే ఏమన్నాడు, నీ కృప లేక వేరొకటి నాకు లేదు. ఆయన కృపే మనకి బ్రతికిస్తూ ఉంటుంది. ఆయన కృపే మనకి ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మరి అమ్మగారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి మనవడి గారు ఎక్కడికి రావాలంటే ఎవరు ఏదనుకుంటారు, ఎవరు ఏదైనా గురించి బాధపడతారు, అలాగంటారు ఇలాగంటారని మనం ఏమీ కూడా బాధపడకూడదు. ఎవరో బాధపడుతున్నాడని మనం తినటం మానట్లేదు కదా, ఎవరు ఏదంటున్నాడని మనం తాగటం మానట్లేదు కదా, ఎవరు ఏదంటున్నాడని మనం ఏం చేయటం కూడా మానలేదు కదా. ఎవరో ఏదనుకుంటే మనం దైవసన్నిధి కూడా మానకూడదు, రావాలి దైవసన్నిధికి. ఎవరు ఏమనుకుంటే మనకి ఎవరు ఏమనుకున్నా సరే ఎక్కడికి రావాలంటే దైవసన్నిధికి కంపల్సరీగా రావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దైవసన్నిధికి వచ్చినప్పుడు దేవాది దేవుడు ఆయన చేతుల్లోకి లాక్కుంటాడు. ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఆ బిడ్డలకి ఇస్తాడు. ఎందుకంటే మొదట ఏమన్నాడంటే, మొదట నా యొద్దకు రండి. మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు ముందు మనం ఎక్కడికి వెళ్ళాలి? మొదట ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ప్రభు మనం కలుసుకుంటాడు. ప్రభు మన అవసరాలు తీరుస్తాడు. మనకున్న సమస్యను కూడా ఏం చేస్తాడంటే ఆయనే తీర్చేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈరోజు నేను ఆ గణేష్ గారు కూడా చెప్పింది ఏంటంటే, ఎవరేమనుకున్నా సరే మనం ఎక్కడ ఉండాలంటే ఏసీ దగ్గర ఉండాలి. చాలా మంది ఇప్పుడు ఏసీ అంటే ఏంటంటే చిన్నవాడు, చిన్న చూపు. ప్రజల్లోకి ఎలా ఉన్నాడంటే యేసు ప్రభు అంటే ఎవరి చిన్న చూపు. ఇప్పుడు అడుక్కుంటున్నాడంటే వాడికి చిన్న చూపు ఉంటుంది. కానీ ఇది అడుక్కున్నాడు అంటే ఇప్పుడు తాగుబోతుడికి డబ్బులు లేవనుకోడు ఏం చేస్తాడు అడుక్కుంటాడు. నాకు 10 రూపాయలు, నాకు 10 రూపాయలు, నాకు 10 రూపాయలు అడుక్కుని తాగుతాడు. అది అప్పుడు సిగ్గుండదు. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఈశ్వరుడికి అన్నవరా అంటే అబద్ధాలు మనకి ఎందుకు అంటూ ఉంటారు. కానీ సమస్తం బాగు చేసేవాడు ఆయనని తెలియదు కొంతమందికి. ఆయనే నిశ్చితవాన్ని ఇచ్చేవాడని తెలియదు కొంతమందికి. ఈ ఘటన ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈ భూమి మీద ఎంచేపుంటో మనకు తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక ఆత్మ ఉంది. ఈ శరీరము అనేది కొంతమంది ఏంటంటే చెప్తే రేపు 2వ రోజు అనుకున్న చాలా మంది అంటూ ఉన్నారు. చచ్చిపోతే రేపు 2వ రోజు అని నువ్వు అనుకుంటున్నావు ఎందుకు? నీకు 2వ రోజు అవుతుంది, 3వ రోజు అవుతుంది, 2 రోజులు అవుతూ ఉంటుంది. కాకపోతే ప్రాముఖ్యం ఏంటంటే లోపల ఒక దీపం ఉంది. ఇది ఆత్మ అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి? ఆత్మ దీపం. ఇది ఈ దీపము ఆరిపోకముందే ఈ దీపం ఎవరు పెట్టారో, ఈ దీపం ఎక్కడికి వెళ్తే నెమ్మదిగా కలిగి ఉంటుందో అనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉండదు. ఈ యెహోవా పెట్టినటువంటి దీపము ఆరిపోకముందే. అందుకే ఈ దీపం అండగా నీళ్ళు చక్క పెట్టుకోమని ఎందుకంటారు సామెతగా? దీపం అండగా నీళ్ళు చక్క పెట్టుకోవాలంటే మన ఆత్మ ఉండగానే మనం ఏమవ్వాలంటే మన ఆత్మ నశించిపోకుండా నరకానికి వెళ్ళిపోకుండా మన ఆత్మ చాలా ప్రాముఖ్యత. కాబట్టి ఈ ఆత్మ చాలా ప్రాముఖ్యత. కాబట్టి ఈ ఆత్మ మనకి లోపల మరి చనిపోయిన తర్వాత మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ ఆత్మ పెట్టినోడు దగ్గరికి మనం వెళ్ళాలి. ఎవరు పెట్టారంటే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ దీపాన్ని పెట్టారు. దేవునికి స్తోత్రం. ఈ దీపం దగ్గర దీపము ఎవరు పెట్టారో ఆయన దగ్గరికి వస్తే ఆయన ఉన్న దేశంలో లేకపోతే రాజ్యంలోకి మనల్ని కూడా చేర్చుకుంటారు.
లేకపోతే ఎక్కడ ఉంటారంటే నరకాగ్నిలో ఉంటారు. నరకాగ్ని అంటే చాలా మంది కూడా ఇష్టంగా ఉంటుంది. నరకమే కదా అనుకుంటున్నారు. ఏమనుకున్నారు చాలా మంది? నరకమే కదా అనుకుంటూ ఉంటున్నారు. పిల్లరా, ఒక పురుగునట్టుకు వెళ్ళి పొయ్యిలేస్తే నువ్వు కళ్ళారా చూస్తుంటే ఆ పురుగు ఎలాగ వెబ్బలాడుతూ ఉంటుందో ఆ నరకంలో కూడా అలాగే ఉంటూ ఉంటుంది. నువ్వు టచ్ చేసుకోండి. ఒక పురుగునట్టుకు వెళ్ళి ఒక ఆ మంటలో వేయండి. ఏమండి, చిన్న పొలంలోనో లేకపోతే నిప్పులో వేస్తే పురుగు ఎలా ఉంటుందంటే పిల్లగా ఆడుతూ ఉంటుంది. కానీ మన ఆత్మ కూడా ఎక్కడ ఉంటుందంటే పాతాళంలో అలా బిలబిలలాడుతూ ఉంటుంది. దాన్ని నరకం అన్నారు. లేదా నరకం బిలబిలలాడుతూ ఉన్నప్పుడు ఇక నరకంలోకి వెళ్ళిపోయిన అతనికి తప్పించడానికి యేసుప్రభు కూడా కాదు. ఎందుకంటే యేసుప్రభు అందరికి వెళ్తాడు. ఎక్కడికి రాకముందు యేసుప్రభు దగ్గర రాకపోతే, యేసుప్రభు దగ్గరికి వచ్చి నమ్మి బాప్తిజం తీసుకోకపోతే ఏమని ఆయన ఒక రోజు తీర్పు ఉంది. తీర్పు దగ్గర నమ్మనోడు వెళ్తాడు, నమ్మినోడు వెళ్తాడు. కాబట్టి ఆయనే తీర్పు తీర్చోడు. కాబట్టి ఎవరైతే యేసుప్రభు దగ్గరికి రాలేదు, ఒకవేళ యేసుప్రభు దగ్గరికి వచ్చి నన్ను బాప్తిజం తీసుకోలేదు, తన జీవితాన్ని మార్చుకోలేదు, వాడు కూడా ఎక్కడ ఉంటాడంటే నరకాగ్నిలోకి ఉంటాడు. కాబట్టి ఈరోజు యేసుప్రభు దగ్గర రావాలి. నేను కనీసం చెప్పేది ఏంటంటే యేసుప్రభు దగ్గర రావాలి. నీవంతా ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప వస్తున్నారు ఈరోజు యేసుప్రభు దగ్గరికి. బ్రాహ్మణులు వస్తున్నారు, చౌదరులు వస్తున్నారు, కాపులు వస్తున్నారు, చిట్టుబట్టలు వస్తూ ఉన్నారు. ఏమని ఈ సర్వ ప్రపంచంలో ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాల వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కదా మిసాల్ గుర్రప్ప అనే వ్యక్తి ఉంటాడు మనకి. ఏమని ఆయన సాక్ష్యం చాలా గొప్పది. ఆయన కోయిగుడు నుంచి ఆయన దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అతను ఆ సాక్ష్యం అంటున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క క్యాస్ట్ నుంచి ఎన్నుకుంటూ ఉన్నాడు దేవుడు. ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఒకవేళ నీకు చిన్న చూపు అయితే చాలా మంది కూడా ఏం చేస్తూ ఉన్నారంటే చిన్నవాడు యేసుప్రభు అంటున్నాడు. కానీ ఆయన పెద్దవాడు, ఈ సర్వ ప్రపంచానికి చక్రవర్తి ఆయనే. దేవునికి స్తోత్రం. మరొక దేవుడిని వాడు ఎవడు కూడా లేడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. పిల్లరా, అందుచేత ఈ రోజున గణేష్ గారు చెప్పేది ఏంటంటే యేసుప్రభు దగ్గర రండి. యేసుప్రభు గొప్పవాడు. ఆయన పాదాల దగ్గర ఉండండి. మీకున్నటువంటి ఆరోగ్యవంతాలు కూడా ప్రభు చేస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యం ఇవ్వాలన్న ఆయనే, మన జీవితాన్ని బాగు చేయాలన్న ఆయనే, మనకున్నటువంటి సమస్త వ్యసనాల నుంచి విడుదల చేయాలన్న ఆయనే అనేది లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గరకు వస్తే మీ జీవితం బాగుంటుంది, మీ కుటుంబం ఆశ్రయింపబడుతుంది. నేను అంటూ ఉంటాను, ఎక్కువ ఎవరిని కూడా డీల్గా ప్రేమించకూడదండి. ఎక్కువగా ఎవరిని కూడా డీప్గా ప్రేమించకూడదు. ఎందుకంటే ఇంకా లేకపోతే చచ్చిపోతాను, లేకపోతే చచ్చిపోతాను, జీబీ లేకపోతే చచ్చిపోతాను. అసలు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి చూడలేదు. లేకపోతే చచ్చిపోతే, నీ లేకపోతే చచ్చిపోవడం కాదు, అసలు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం అనేది మనం గుర్తించుకోవాలి. ఇలా ప్రేమ ఉండాలి, కానీ ప్రేమ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. దేవుడికి స్తోత్రం. అలాగని ప్రేమించుకోవడానికి కాదు, ప్రేమ ఉండాలి. భార్య భర్తలు ప్రేమ ఉండాలి, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ ఉండాలి. ఒక సహవాసం యొక్క డీపుగా మనం ప్రేమ కలిగి ఉండాలి. కానీ అంతగా పిచ్చిగా ప్రేమిస్తే చాలా ప్రమాదంగా ఉంటుందని కూడా లేఖనాలు బట్టి కూడా మనం గమనిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చినటువంటి గణేష్, అలాగే సురేష్ కుమార్ కూడా ఎవరైనా సరే యేసుప్రభు దగ్గరికి రాకపోతే వారికి ఏముంటుందంటే నరకమే ప్రాప్తి. ఏముంటుంది చెప్పండి? తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, చెప్పి వదిలేసి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయటం మా పని ఏంటంటే మోకరించి ప్రార్థన చేయటమే. దేవుడు ఎప్పుడుగా మేము కలుసుకుంటాడు. కానీ ఈ రోజు నా స్థలానికి వచ్చారు, చాలా సంతోషం. దేవుడి సన్నిధికి వచ్చారు. మీరు ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఒక ఆశీర్వాదకరంగా మిమ్మల్ని దయ చేస్తాడు. ఒక దీవునికరంగా మిమ్మల్ని ఉంచుతాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలోకి మిమ్మల్ని ఉంచుతాడు అనేది ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలుస్తున్నటువంటి మాట ఇది. దేవునికి స్తోత్రం. ఇలా ఉపవాస ప్రాంతం 5 కూడుకులు ఏర్పాటు చేసిన తర్వాత ఆదివారం ఎందుకని భోజనాలు ఇంటికి పెట్టుకున్నానంటే సహవాసంగా మనందరం తిందామని. సహవాస విందు అంటారు దీన్ని. కానీ క్రిస్మస్ తింటే సహవాసంగా తినలేము. ఒకవేళ ఈస్టర్ పండుగ అయితే సహవాసంగా తినలేము. కానీ ఉపవాస ప్రాంతానికి ఎవరు రారు, మనమే ఉంటాం. కాబట్టి ఇదొక సంఘ సహవాస విందు అని కూడా అంటూ ఉంటాం.
కాబట్టి సహవాస విందులో మరి చేసుకోవడానికి చాలా మంది ఉంటారు. ఒకవేళ చేసుకోకపోయినా ఏం పర్లేదు, చేసుకున్నా పర్లేదు, వచ్చే వారం కూడా చేసుకొని పర్లేదు. కాబట్టి ఏ వారమైనా చేసుకోండి. కానీ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఒక సహవాస మీటింగ్, సహవాస కూడిక, భోజనాలు ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిదంటే బాగుంటుంది. అందరూ కూడా సహవాసంగా కలుసుకుని తింటాం. మళ్ళీ ఎవరింటి కూడా అలా తింటూ ఉంటారు. కానీ మనం అందరం కూడా దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలుగా మనం సహవాసంగా కూడుకుని ఆ భోజనం చేయడం అనేది చాలా మంచిది అనేది ఆ రోజున అలాగంటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా నాకు కొద్ది నిమిషాలకి టైం అయింది, ప్రభువుల ఆరాధన ఉంది. కాబట్టి ఈ రోజున మనం 5 కూడికలు, మనం 5 మెసేజ్లు మనం విన్నాం. ఏ మెసేజ్ మిమ్మల్ని తాకింది చెప్పండి? ఏ మెసేజ్ మిమ్మల్ని బలపరిచింది? 5 మెసేజ్లు విన్నాం. ఏ మెసేజ్ విన్నాం? ఫస్ట్ మెసేజ్ ఏంటి అమ్మా? విన్నాం, ఆయన గురించి మనం విన్నాం. రెండో మెసేజ్ ఎవరు వచ్చారు? రెండో మెసేజ్కి పెద్ద పురుషోత్తం గారు వచ్చారు కదా, మరి ఆయన దేని గురించి చెప్పారు అమ్మా? సత్యము నీతి కలిగి ఉంటే మనకేముంటుంది? నిత్య జీవం అనేది ఉంటుంది అని ఆమోస్ గ్రంథాన్ని తీసుకున్నాడు ఆయన కదండి. ఇక 3 పోతే 3 దేవుని రాకడ గురించి, రహస్య రాకడ ఉంది, బహిరంగ రాకడ ఉందని కూడా చెప్పాను. కానీ ఆ రాకడ గురించిలో మరి కొన్ని విషయాలు చెప్పారు. కాబట్టి ఇకపోతే 5వదిగా రాత్ర ఏం చెప్పారు? నిన్న పొద్దుట ఆయన చెప్పింది మీరు చేయాలి అన్న మాట గురించి విన్నాం. రాత్ర బలమైన తోర్పు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సంవత్సరం కొన్ని కొత్త వాళ్ళు వేస్తాం, ఇద్దరిని పాత వాళ్ళు వేస్తాం. మనకు ఆత్మీయతండ్రి గారికి మామూలే. కాబట్టి అరుణ్ కుమార్కి ఎందుకు వేస్తా అంటే ప్రకటన గ్రంథం గురించి ఆయన వివరణ చెప్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం గురించి వివరణ వారు ఇస్తారు. ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ టీచింగ్ చేస్తూ ఉంటారు. సండే స్కూల్ నడిపించుకుంటూ బైబిల్ టీచింగ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వారు ప్రకటన గ్రంథం గురించి వారు ఎక్కువ చేస్తారు, అంటే దాని మీద మైండ్ పెట్టారు. అందుచేత ఎక్కువైన ప్రకటన గ్రంథం చెప్తారు. ప్రకటన గ్రంథం చెప్పాలంటే పెద్ద వాళ్ళు ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు ఆ ప్రకటన గ్రంథం గురించి చెప్పడానికి. అలాగే ఈ ప్రపంచం గురించి వస్తున్నటువంటి యుద్ధాల గురించి చెప్పడానికి, లేకపోతే దేశం గురించి ఎలా ఉందో చెప్పడానికి బైబిల్ గురించి తీసి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అరుణ్ కుమార్ గారు కూడా ప్రకటన గ్రంథం గురించి ఆయన చెప్తూ ఉంటున్నప్పుడు చాలా భయంగా ఉంటుంది. ఇలా నేను అందుకే ఆయన ఎక్కడ ప్రకటన గ్రంథం పెట్టినా, మీటింగ్లు పెట్టినా నాకు ఫోన్ చేస్తారు. అవసరమైతే మా సత్యమని తీసుకుని ఆ ప్రకటన గ్రంథ ఆ మీటింగ్లో జాయిన్ అవుతూ ఉంటాను. ఇలాగా అందుచేత ప్రకటన గ్రంథం ఎక్కువ అవసరం మనకి ఎంచితనాల్లో. ఆయన రాక ఎలా వస్తుందో, ఆయన ఆ కొండలు ఎలా రాలిపోతూ ఉంటాయో, నక్షత్రాలు ఎలా రాలిపోతూ ఉంటాయో, ఎంత ప్రమాదం జరుగుతూ ఉంటుందో, విడవబడినకి ఎంత ప్రమాదం జరుగుతూ ఉంటుందో అనేది కూడా ఆ ప్రకటన గ్రంథంలోనే మనకు వివరణ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదా అందుచేత మరి 5 పూటలు మీరు అందరూ కూడా వచ్చారు, మీ పనులు మానేసుకుని మరి దేవుని స్థలంలో ఉండటం చాలా ఆశీర్వాదకరం. కాబట్టి సండే స్కూల్ పిల్లలు కూడా మరి వాళ్ళ స్కూల్ మానేసి వాళ్ళ సండే స్కూల్ పిల్లలు దేవుని స్థలంలో ఉండడం చాలా ఆశీర్వాదకరం. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సాహసం ఇచ్చినటువంటి అత్తమ్మ గారికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారు కూడా గడవకుండా మా అందరి కొరకు ప్రార్థన చేస్తే, ఎందుకంటే మా ఇంటికి పెద్ద దిక్కేవాడు కాబట్టి అప్పుడు నిత్యము కూడా ప్రార్థన చేస్తే, ప్రార్థనలో మేము కూడా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లేదా ఒక మాట మనం చదువుకున్నటువంటి భాగం నుంచి ఒక మాట చెప్పి నేను ప్రభువుని ఆరాధిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నాం అంటే చేసినటువంటి ఉపవాస ప్రార్థన నిమిత్తంలో ఎవరన్నా ఏదన్నా అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఇక్కడ అదే రాసుకుంటూ వచ్చారు. ఉపవాసం నుండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పందమయ్యను. నేను భూమి బట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి ఆశాస్పందమయ్యను అంటూ ఉంటారు. అంటే కొంతమంది హేళన చేస్తారు. ఎందుకంటే ఉపవాసం నుండి కన్నీరు కార్చడం అంత అవసరమా అంటూ ఉంటారు. కన్నీటిలో అంటే ఉపవాసం ఉన్నటువంటి శక్తి అనేది ఏమంటే ఉపవాసం చేసి ప్రార్థించుకోవడానికి అర్థమవుతూ ఉంటుంది. కానీ కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండి ఆటం అంత అవసరమా,
ఉపవాసం ఉండి అంత కన్నీరు కార్చి ప్రార్థన చేయడం అంత అవసరమా అనేది మనతో ఉంటుంది. ఉపవాసం చేయకుండా రోజు కన్నీ, ఎందుకంటే ఇప్పుడు సంఘంలో ఎవరు కావాలన్నారంటే రోజంతే స్త్రీలు ఎక్కువ అవసరం. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటూ ఉంటారు. సరే ఏదైనా మాట అన్నాం అనుకోండి, ఇంకా కళ్ళలో ఏముంటుంది చెప్పండి, ఏడుపే ఉంటుంది. ఇంకా అసలు ఏదో చిన్న మాట అలా జస్ట్ అలా కళ ఏమనుకోండి, పిల్లల్లో కూడా ఉంటుంది. ఆ అమ్మ ఏమని అన్నారనుకోండి, ఇంకా కళ్ళలో అలా నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ కన్నీటి ప్రార్థన ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చారంటే సంఘములో రోధించే స్త్రీలు అవసరం అని రాయబడి ఉంది. కాబట్టి ఎక్కువ ఉపవాసం ఉన్నా లేకపోయినా కన్నీరు కార్చే అనుభవాలు అనుకుంటూ ఉంటాయి. కన్నీరు కార్చే అనుభవాలు ఉంటూ ఉంటాయి. అని చెప్పి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంటికి ఆమె కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది అనుకోండి, ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? కన్నీరు ప్రార్థన చేయలేదు. ఒకవేళ ఇంట్లో భర్త అనుకుంటారు దానికి ఏమేమి పని ఏం లేదా, అంతమంది ఏడుతుందిరా అంటూ ఉంటాడు. ఆ ఏడుతానికి ఎవరు తీరుతుంది, ఎవరి బాధ ఎవరు తీరుతుంది, ఎవరు ఆయనకి తెలదు. కానీ ఎందుకు ఏడుస్తుందో అనేది దేవుడికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అందుచేత ఇంట్లో భర్త అయినా పిల్లలైనా ఇంకా మా అమ్మ అంత ఏడుతూ ఉంటుంది, ఏడుతూ కూర్చుంటుంది, మా పంప అంత ఏడుతుంది అన్నట్లుగా ఉంటుంది వాళ్ళకి. కానీ ఈ ఏడు పేరు లేకపోతే అంతమానం గొడవ పెట్టి ఆ ఏడు పేరు ఏమని. కానీ ఇది ఏడుస్తుంది. ఎలా ఏడుస్తుందంటే తన కుటుంబ క్షేమం కొరకు, పిల్లలు బాగోవాలని, భర్త బాగోవాలని, భార్య బాగోవాలని, గ్రామస్తులు బాగోవాలని అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలా అందరూ ఏమనుకున్నప్పుడు అక్కడ అదే అంటారు, భక్తులు ఏమంటారు. కానీ అక్కడ అందరూ ఏమనుకున్నా కానీ మనం ప్రార్థన చేయడం ద్వారా ఒక ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. ఇలా మన 5 మెసేజ్లో ఒక మెసేజ్ ఏమన్నా, చేతులు ఎత్తుట, ప్రార్థించడమైనా స్తుతించడమైనా ఏమని దేనికి గుర్తుగా ఉంటూ ఉంటుంది? జయం అనేది గుర్తుంటుంది. చేతులు ఎత్తి ప్రార్థించడం ద్వారా. కొంతమంది చేతులు ఎత్తాలంటే ఎక్కడ దాకా లేగుతాయి, ఇక్కడ దాకా లేగుతాయి కదండి. కానీ చేతులు ఎత్తడం అంటే చాలా ఆశీర్వాదకరం. నేను అంటాను, హోసన్న మందిరంలో ప్రేమకరణ ఉంది తల్లి గారు. కాబట్టి ఆమె అంటే ఏసన్న గారు చెల్లి అక్కగారు చనిపోయిన తర్వాత ఆమె అంటే ఈ సంస్థానికి అంటే హోసన్న సంస్థానికి ఆమె ట్రెజరర్గా ఉంటారు. కాబట్టి ప్రేమక్క ఆమె యూట్యూబ్లో చూసినప్పుడు ఎప్పుడైనా సరే ఆమెను గమనించండి మీరు. ఆమె జాన్విశ్రీ గారి పుట్టినరోజుకి వెళ్తుంది. ఆమె జాన్విశ్రీ గారి కోసం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ప్రారంభిస్తుంది, గంట ప్రార్థన చేస్తుంది. అంటే ఆ సమయంలో చేతి మాత్రం దెంపదు. దేవుడికి స్తోత్రం. చేతులు మాత్రం దెంపదు. గమనించండి మీరు ఎక్కడైనా సరే యూట్యూబ్లో. ఏమని ఈ చేయి మారుతుంది, ఆ చేయి మారుతుంది, కానీ చేయి మాత్రం కిందకి దెంపదు. ఎందుకంటే చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదం అంతే. చేతులు ఎత్తుట ప్రార్థించడం ద్వారా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తారు. అవసరమైతే మనం ఆగుతుంటాయి, ఒక చేయి మార్చుకుని ఒక చేయి మార్చుకుని మనం చేతులు ఎత్తినప్పుడు ఏమండి ప్రార్థించినప్పుడు ఏం చేస్తారంటే మన జీవితానికి ఏమొస్తుందంటే జయము అనేది వస్తుంది, ఆశీర్వాదము అనేది మనకు వస్తూ ఉంటది అనేది మనం గమనించాం. అందుచేత చేతులు ఎత్తుతో దేవుని స్తుతించాలి. ఎప్పుడు కూడా దేవుని ఏం చేయాలంటే చేతులు ఎత్తి మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. చేతులు ఎత్తి మనం స్తుతించాలి. మనం చేతులు ఎత్తుతో మనం ఏంటంటే బాధగా ఉంటా ఉంటే, చలుపుగా ఉంటా ఉంటే, నిప్పుకుంటాం అనుకుంటాం. ఒక చేయి దింపనా జస్ట్ మళ్ళా చేయి దింపుకోండి, ఒక చేయి మార్చుకోండి. అలాగా చేతులు ఎత్తి దేవుని సందో మనం ప్రార్థించడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా అయినా సరే గొప్ప ఆశీర్వాదం ఉంది. పిల్లలా ఒక విషయం ఏంటంటే 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ యెహోషాపాతు గురించి మన రాయబడిన మాట ఏంటంటే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అందంతట ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని బట్టి వారు కనుగొన్నది ఏంటంటే, వారు యెహోషాపాతు ఏమయ్యాడంటే భయపడ్డాడు. దేనికి భయపడ్డాడంటే 3 దేశ సైన్యులు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. యుద్ధానికి వస్తున్నప్పుడు
వారితో మేము జయించలేను, వారితో నేను జయించలేను, నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, నా ఆలోచన సరిపోదు. కాబట్టి ఈ ముగ్గురు సైన్యము నా మీదకి వస్తున్నారు, నా దేశం మీదకి వస్తున్నారు, కాబట్టి నేను ఏం చేయగలను అనుకున్నాడు యెహోషాపాతు. అప్పుడు ఆ సమయంలో ఏం చేశాడంటే యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొనెను అని రాయబడింది. అంటే మనం ప్రార్థించడానికి మన మనస్సు ఎవరి మీద పెట్టుకోవాలంటే దేవుని మీద పెట్టుకోవాలి. యేసుని అడగాలి, యేసుని అడగాలి. నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వ్యాధి ఉంది, నాకు ఈ దుఃఖం ఉంది, కన్నీరు ఉంది, ఇలా ఉన్నాయి, నా బ్రతికి ఎలా ఉంది, నా పరిస్థితి ఉంది నాయన. కాబట్టి నీ వద్దకే నేను వచ్చాను, నా మనస్సు నీ మీద ఆనుకుంది, కాబట్టి నీవే కార్యాలు జరిగించు నాయన అని ఆయన దగ్గరే పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురుషోత్తం గారు వస్తుండగా అమ్మగారిలో మాట్లాడాలని అమ్మగారికి ఏడుపు వచ్చింది. ఏమన్నారు వస్తాను, ఏమన్నారు? సాష్టాంగ పడాలని అన్నారు. ఎందుకన్నారు అంటే ఎవరైనా సరే ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన వీళ్ళు గొప్పవాడు, ప్రార్థనా శక్తి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. కాబట్టి ఆయన మాకు గెస్సేమనే ప్రార్థనకు వస్తాడు, రాజుల మండలానికి వస్తాడు. ఎక్కువ ఆయన పెద్ద వయసు అయినప్పటికీ కూడా అందరికంటే ముందు వస్తాడు, మోకరించి ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన వీళ్ళంటే చాలా ఇష్టమైన, ప్రార్థన చేసేవాడు అంటే చాలా అభిమానిస్తూ ఉంటాడు. అందుచేత మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర విచారించడానికి మన మనస్సును నిలుపుకోవాలి, మన మనస్సు నిలుపుకోవాలి. సిగ్గుపడాల్సిన పని లేదు. ఒకవేళ నీతో నాతో కూడా మాట్లాడుతుంది కాదు, మనం డైరెక్ట్ ఎవరితో మాట్లాడుతున్నాం అంటే దేవునితో మాట్లాడుతున్నాం. అయ్యా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వ్యాధన ఉంది, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది, అయ్యా నీవే నాకు ఆ బాధను తొలగించేవాడివి, ఆ కష్టాన్ని తీర్చేవాడు అని మనకున్న ప్రతి అవసరాన్ని కూడా ఏం చేయాలంటే యేసే పాదాల దగ్గర పెట్టాలి. దేవునికి స్తోత్రం. పెట్టి ప్రార్థన చేయాలి, పెట్టి ప్రార్థన చేయాలి. మన మనస్సు ఆయన మీద నిలుపుకోవాలని రాయబడి ఉంది. ఆయన ఏం చేశాడంటే యెహోషాపాతు ఏం చేశాడంటే ఏమని దేవుని దగ్గర విచారించుటకు ప్రార్థించుటకు తన మనస్సును ఆయన మీద నిలుపుకున్నాడు. నిలుపుకుని ఏం చేశాడంటే ఉపవాస దినాన్ని ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే ఆ సైన్యం మీద ఈ యుద్ధానికి ముందుకు వెళ్తున్నప్పుడు చేచితం కావాలి మాకు అనేది మేము వెళ్ళిపోతే ఏమీ జరగదు, దేవా నీవు మాత్రమే మాతో ఉండాలని యెహోషాపాతు వారితో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థన చేయడం ప్రారంభించారట. ప్రార్థన చేయడం ఏం చేశారు? ప్రారంభించారు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. వచ్చిన 5 పూటలు కూడా ప్రార్థన చేసిన వాళ్ళు దేవుడు ప్రార్థన ఆలకించండి చెప్పండి. మనం ఎవరి కోసమైతే ప్రార్థించామో దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. వారికి గొప్ప కార్యాలు దేవుడు జరిగించిన గాక. ఆమేన్. ఇంతవరకు కొన్ని కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఇలా వాటి అంటనే రావచ్చని చెప్పాను, కొంచెం లేట్ అవ్వచ్చని చెప్పాం. కాబట్టి దేవుడు దగ్గర మనం విన్నపాన్ని తెలియపరచాం. మనకు ఉన్నటువంటి లిస్ట్ నాకు ఇంచుమించు ఒక 27, 30 దాకా వచ్చి ఈ లిస్ట్ ఇందులో. కాబట్టి ఈ లిస్ట్ లో నేను ఇంటికాడ పెట్టుకుంటాను, రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడి కార్యాలు చేస్తాడు. లేదా లక్ష్మణ్ కూడా ఈ లిస్ట్ అట్టుకొస్తాను. లక్ష్మణ్ ఎవరైతే ప్రార్థనకు వస్తారో వారందరూ కూడా ప్రార్థన చేస్తాం, దేవుడి కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవడమే మనం 5 పూటలు చేసినటువంటి ప్రార్థన ఎవరు విన్నారు చెప్పండి? దేవుడు అన్నాడు. ఎందుకంటే ఆయన స్థలములో ఉన్నాడు కనుకనే మన ప్రార్థన ఆలకించాడని లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటాం. మన ప్రార్థనకి ఆయన జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. యెహోషాపాతు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవునికి తన విన్నపాన్ని తెలియపరిచారు. తన మనస్సు దేవుని మీద ఆనుకున్నారు. ఎవని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా మా మీదకి యుద్ధానికి వస్తున్నాను ఆయన, వారి మీదకి యుద్ధానికి చేయించడానికి మాకు శక్తి సరిపోదు, మాకు సామాన్యత సరిపోదు నాయన. నీవే మమ్మల్ని ఆయా యుద్ధంలో గెలిపించాలి, నీవే యుద్ధం జరిగించాలని యెహోషాపాతు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. దేవుడికి స్తోత్రం.
హల్లెలూయా. 27 వచ్చినట్టు మనం గమనించినట్లయితే, చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను కనుక యెరూషలేమునకు ఉత్సాహముతో మరలవలనని యూదావారును యెరూషలేము వారు వారందరికీ సాగి వెళ్ళేది. 30 వచ్చిందండి. ఈ ప్రకారము అతని దేవుని చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నెమ్మలముగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఎందుకు అతను నెమ్మలంగా ఉన్న తన రాజ్యం అంటే, యెహోవా అంత విచారణ చేశాడట, ప్రార్థించాడంట. అయ్యా మాకు ఈ అవసరం ఉంది కాబట్టి ఈ అవసరం నాకు తీర్చాలి అని ఎప్పుడైతే ప్రార్థించేశాడో తన జీవితానికి ఏమొచ్చిందంటే జయ జీవితం వచ్చింది. దేవుడికి స్తోత్రం. నెమ్మది కలిగించాలి. ఈ రోజున నీ కుటుంబం, నా కుటుంబం, మన జీవితాలలో ఏదైతే మనకి నెమ్మది లేకుండా చేస్తూ ఉందో అది నెమ్మది కలిగించాలంటే దేవునితో ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఏదైతే నెమ్మది లేకుండా చేస్తూ ఉందో, ఏదైతే ఇబ్బందిగా ఉంటా ఉందో, ఏ సమస్య మన మీదకి వస్తూ ఉందో ఆ సమస్యలు తీర్చేవాడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దగ్గరికి వస్తే ఆ సమస్య తీరుతుంది అనేది మనం ఎప్పుడైతే గుర్తించామో ఆయన దగ్గరికి వచ్చి మనం ఏమవ్వాలంటే సరెండర్ అవ్వాలి. దేవుడికి స్తోత్రం. ప్రార్థించాలి. సిగ్గుపడవలసిన పని లేదు. మనం దుఃఖించి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఆ యెహోషాతో పాటు ఉన్న వాళ్ళతో కూడా ఆయన ప్రార్థించినప్పుడు అంటండి ఆ రాజ్యం ఏమైందని మనం ఆలోచన చేసినట్లయితే ఆ రాజ్యానికి జయ జీవితాన్ని ప్రవహించాడు. అంతేకాదు అతనికి నెమ్మదిని అనుగ్రహించాడంట. యెహోషాపాతు రాజ్యము నెమ్మలముగా ఉండేను అని రాయబడి ఉంది. తన రాజ్యం కోసం అతను ప్రార్థన చేసుకున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా నీ కుటుంబం కొరకు, నా కుటుంబం కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. నీ అవసరం కొరకు, నా అవసరం కొరకు ప్రార్థించాలి. ఎవరికాలు వ్యక్తిగతంగా కూడా ఏం చేసుకోవాలంటే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. వారి జీవితాలు ఆస్వాదిస్తాడండి. వారి జీవితాన్ని గొప్ప మేలుకరంగా ఉంచుతాడు. ఇలా దేవాది దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకాడు. చాలా మంది కూడా అర్థం కాలేనటువంటి వారు కూడా ఈ రోజున ఉన్నారు. దేవుడు అంటే ఏంటో అనుకుని ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసుప్రభు అంటే ఏంటో అని ఆలోచన చేసే వాళ్ళు చాలా మంది అంటున్నారు. యేసుప్రభు అంటే ఒక ఈ వివరణ ఏంటంటే, యేసుప్రభు అంటే మానవుడు దేవుడు, మాధవుడు దేవుడు. అవునా? ఇది నోటంటే అయిపోయింది ప్రజల్లో చాలా మందికి కూడా. ఆ దేవుడి దగ్గర మనం ఏంటి, ఆ దగ్గరికి మనం ఏంటి అనేది చాలా మంది ఈ అవగాహన ఉండిపోయిన చాలా మంది కూడా. కానీ కొంచెం జనరల్ నాలెడ్జ్ పెరిగిన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత బైబిల్ చదువుకుంటున్న చాలా మంది బైబిల్ చదువుతున్నారు. బైబిల్ చదవడం ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ప్రశాంత్ విషయంలో చదువుకున్నటువంటి ఆ స్కూల్లో ఒక టీచర్ ఉంటాడు. ఆయన కంగారు టీచర్ పెట్టండి. కంగారు మన మాటల్లో ఆయన మాట పోతే చెప్తుంటాడు. కంగారు అయిపోతుంటాడు. ఆశ కొన్ని నెమ్మదిగా చూసుకోవాలంటే కంగారు అయిపోతూ ఉంటాడు. లేదా ఆయన అంటాడు, నేను కూడా ప్రతిరోజు కూడా అమ్మగారు పంపిస్తున్నటువంటి ఆ ప్రార్థన ఆయన పంపిస్తున్నాను. దానికి వెళ్తున్నాను. నా గుర్తాలు మొత్తం కదా ఆయన వాట్సాప్లో నాకు ఉన్నట్టు ఉంది. కాబట్టి మీ ప్రార్థన వింటున్నామండి, నేను కూడా ఇసుకొని నమ్ముకున్నానండి, బైబిల్ కూడా చదువుకుంటానండి అన్నాడు. ఏం కూడా చదువుకున్నాడు ఆయన? నేను అనుకుంటాను ఆయన బ్రాహ్మణులు అనుకుంటూ ఉంటాను. లేదా అంటే వాడు ప్రభు దగ్గర రావట్లేదు కానీ ఏం చేస్తూ ఉన్నారంటే బైబిల్ చదువుకుంటున్నారు. కానీ రోజు చాలా మంది బైబిల్ చదువుతున్నారు కానీ ప్రభు దగ్గర రావడానికి మాత్రం ఇష్టపడలేదు. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మనకి సంబంధించిన వాడు కాదు అనుకుంటున్నారు. కానీ అందరికీ సంబంధించిన వాడైనా ఏమని అందరికీ సంబంధించిన వాడు ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి పారబోసుకున్నా ఏమన్నాడు అక్కడ? అందరినీ రమ్మంటున్నాడు ఆయన. సమస్త జనాలంటే ఎప్పుడు కూడా మిగలకూడదు. అందరినీ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు. సమస్త జనారా అని రాయబడి ఉంది. కానీ రోమియోలు రాసిన పత్రిక ఏమంటాడు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాం. అందరూ పాపం చేశారా? కొందరేనా? ఈ సర్వ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా పాపులే.
పాపం చేసేవారు అందరూ పాపులే ఉండగా ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారు, ఎవరిని యేసు ప్రభు క్షమించి ఆ పాపాలను క్షమించి వారికి ఏం చేస్తాడంటే రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈయన ఏదో తక్కువ కొనస్తున్న దేవుడు అని కాదు, ఆయనే దేవుడు. ఆయన ఏమన్నాడు? నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు అని కూడా అన్నా ఉంటాడు. అది చేత ఆయనే నిత్య దేవుడు, ఆయనే పరలోకాన్ని తీసుకెళ్లేవాడు. ఇలా అది గుర్తుంచుకోవాలి. అది చేత యెహోషాపాతు తండ్రి అయినటువంటి దేవుని గుర్తించి, ఆయన బలాన్ని, ఆయన శక్తిని గుర్తించి, ఆయన కార్యాలు చేసే దేవుడిని గుర్తించి, ఆయన మహోపకారాలు చేసేవాడు. ఈ యుద్ధాన్ని ఆయనే జయించగలడు, మనకున్న సమస్యని ఆయన తొలగించగలడు అని ఎవరి దగ్గర ఆయన మొదలుపెట్టాడంటే యెహోవా దగ్గర విచారణ చేశాడంట. ఎప్పుడైతే విచారణ చేశాడో ఆయన జీవితంలో గొప్ప మేలు చూస్తాడు. ఈ రోజున ఎవరిని దైవ సన్నిధికి మనం ఆయన దగ్గర మనం పెట్టుకుందాం, ఆయన దగ్గర ప్రార్థించుకుందాం, ఆయననే మనం అడుగుదాం. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. అటు కృప ప్రభు మనందరూ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక,
కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. దావాది తండ్రి ఎంతవరకు ఆరాధన మీరు ఆశ్రమం జరిగించుకున్నారు, దేవునికరంగా జరిగించిన విధానం నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకే వందనాలు, మంచి కాపరి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. దేవా ప్రభు వాళ్ళ ఆరాధన కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. దేవాది తండ్రి యేసునికి స్తోత్రాలు. వాక్యం అయితే కొద్దిగా అందించడం జరిగింది ప్రభావితం తండ్రి. మరి నాయన యేసు 5 పూటలు కూడా ఉపవాస ప్రార్థన మీరు ఆశీర్వాదం జరిగించుకున్నారు. మమ్మల్ని మీరు బలపరచారు తండ్రి. దేవాది తండ్రి ప్రభా, మరి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యం అయా మేము తిన్నాం. అయా తండ్రి ప్రభా తిన్న వాక్యాన్ని ప్రభా దినదినము కూడా ధ్యానం చేసుకునే కృప దయచేయండి. దేవాతండ్రి మీ బిడ్డల కుటుంబాన్ని దీవించిన ఆశ్రయించడం మమ్మల్ని స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డల ప్రభావ ఏ లేత లోట్లు ఉన్నాయో, ఏవైతే అవసరాలు ఉన్నాయో దేవతండ్రి నాయన మీరే తీర్చే దేవుడానికి వందనాలు ప్రభా. ఇవతని ఆకాశము నుండి ఆశ్రయించే గొప్ప తండ్రికి స్తోత్రాలు, సీయోనుల నుండి ఆశ్రయించే గొప్ప తండ్రికి స్తోత్రాలు. ఆయన నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలకు ఉన్నటువంటి బిడ్డల ప్రభావితం నాయన వారి బిడ్డలను మీరు ఆశ్రయించి మీరు ఆశ్రయించండి. ఉద్యోగాలు దీవించండి బాబు. వారి పనులంతటి వారిని తోడుగా ఆయన స్తోత్రాలనైనా. చదువుకునే బిడ్డలు ఉన్నారు, అయ్యా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. తండ్రి సంఘంలో పరిచర్య చేస్తున్న పిల్లల బట్టి దేవాన్ని ప్రార్థిస్తా ఉన్నాం. పిల్లలకి మంచి ఈ రోజు కోరికలు తండ్రి పాటల పాటలు ప్రార్థించిన వారిని, వాక్యం చదివిన వారిని, వాద్యాలు వాయించిన వారిని, ఆరాధనలో నడిపించిన వారిని అందరినీ కూడా ప్రభావితం దీవించిన ఆయన. అయ్యా తండ్రి యేసునికి వందనాలు. భాషం గారికి మంచి ఆరోగ్యంతో నెంబర్లోకి స్తోత్రాలు ప్రభు. బిడ్డల ప్రభావితం తండ్రి కోసం భాగాలు ఇచ్చారు. నేను వారి కష్టాతీతం వారు అనుభవించే కృప దయచేయండి. నాయన ప్రభా కానుకలు ప్రభా తండ్రి నాయన వారి నాయన కానుకలు సమర్పించారు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని కూడా దీవించండి. వారి తింటున్న రైస్ల ప్రభా ప్రారంభం తీసుకొచ్చారు. సమృద్ధమైనటువంటి ఆహారం దాచేయండి ప్రభా. ఇక ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తుందని ఘనతను మహిమను ప్రభావాన్ని కాలెత్తించుకుంటూ ఆయన తండ్రి గణేష్ ప్రభాని ఎదుకు వచ్చారు. నేను ఇక సురేష్ కుమార్ గారిని ఎదుకు వచ్చారు. దేవాది వారిని మాత్రం మీరు విడిచిపెట్టగలనైనా దేవతను వారిని బలమైన రెక్కల చోటు భద్రపరచండి. వారికి ఉన్నటువంటి చిటి దర్శనాలను చేసిన బంధించి దేవాది తండ్రి మహిమగా వాళ్ళు ఉంచండి. దేవ పరిశుద్ధులుగా వాళ్ళు తీర్చదండి. దేవ వాళ్ళ ఆత్మల ప్రవర్తన పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దేవాది తండ్రి వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి బలహీన దేశంలో బంధించి దేవాతని వారి స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి. నేను నీకు వందనాలు ప్రభువా. ఇగో తండ్రి మాకు మా గృహానికి వెళ్తా ఉన్నాం. మార్గంలో తోడుగా ఉండండి. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించండి. దేవాదిగో తండ్రి మరి వచ్చే వారం వరకు కూడా నీలో ప్రవర్తన మేము ఆనందం కలిగి సంతోషం కలిగి ఉండే కృప దాల్చవలసిందని ఘనత మహిమ ప్రభావాన్ని ఆలోచించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో తండ్రి. మన పరమతండ్రి దేవుని ప్రేమలు, మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి కృపలు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకమైన పరిశుద్ధ అందరికీ నీ సంతకూర్చిన పిల్లలందరి కుటుంబాల కదను, గ్రామం మీద, దేశం కదను నీ కృపా కాపుదలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించిన గాక. ప్రవేశం సంపూర్ణించము, అపవాది అపజయం ప్రవేశానికి విజయం కలుగును గాక. దేవుడు మనందరినీ కూడా దీవించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకరికొకరు మనందరినీ తెలియపరచుకోండి.